కార్తీక పురాణము 19వ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావం. జ్ఞానసిద్ధి విష్ణు భగవానుణ్ణి ఈ విధంగా స్తుతించడం ప్రారంభించాడు. ముఖ్య గమనిక: జ్ఞానసిద్ధి పొగడిన ఈ 20 శ్లోకాలు కార్తీక మాసమంతా యథాశక్తి పఠించడం చాలా మంచిదని గమనించగలరు. విధిని శేషాల నెరింగిన వారు నిన్ను వేద విద్యునుగను నిశ్చలునుగను అద్వితీయునుగను తెలుసుకుని ఉన్నారు. అట్టి వాడవును సూర్యచంద్ర శంకర బ్రహ్మాదులకు వేల్పులతో కొలవబడే పాద పద్మాలు గల రమణీయుడవైన నిన్ను పలుమార్లు స్తుతిస్తాను. ఓ మహాత్మా, నీవు వాచామ గోచరుడవు, శంకరుడు పూజించే పాదాలు కలవాడవు, సంసార భయాన్ని తొలగిస్తావు. సంసార సాగరమును మునిగిన పర్వతకారులైన శంకరాదులతో నెల్లప్పుడూ పొగడబడుతూ ఉంటావు. స్థావర జంగమాలైన సర్వభూతాలను భూత భవిష్యత్ వర్తమానాలై ఉన్నాయి. అవి అనిత్యాలు. నీ మహిమ మాత్రం యోత్కృష్టం. నీవు పరాత్పరుడవు. శంకరుడి నీ పాదాలెప్పుడూ పూజిస్తుంటాడు. చరాచరంపైన విశ్వమంతా మహాభూతాలతోనూ మాయలతోనూ కూడి మాయామయంగాను మాలారూపమైన సర్పతుల్యంగాను అనేక కారణములు కలదిగాను కనపడుతుంది. నీ ఒక్కడవు మాత్రమే సర్వసమర్థుడవై విరాచిల్లుతూ ఉంటావు. ఓ మురారి, విచిత్ర రూప, 4 విధాలైన అన్నమునకు యజ్ఞమునకు స్వరూపమైన వాడవు. నీవు ప్రపంచం యొక్క అద్యాంతాలయందు సర్వపరిపూర్ణుడవై ఉన్నావు. ఓ ఈశ్వర, నీవానంద సాగరుడవు, సదా చిత్స్వరూపుడవు. సర్వమునకు స్థానమైనదియు సర్వపురాణ సారమును అయిన సకల ప్రపంచమును నీలోనే పుట్టి నీయందే లీనమవుతుంది. నీవు సకల జనుల హృదయాలలో కిరణాలకు కారణమై ఆత్మస్వరూపుడవు. అన్ని లోకాల చేత కీర్తింపబడే ఈశ్వరుడవు. మనసు చేత కూడా సాధ్యం కానివాడివి. జ్ఞాననేత్రులకు తప్ప మాంసనేత్రులకు నీవు కనిపించవు. ఓ ఈశ్వర, నీకనేక నమస్కారాలు. ఓ నారాయణ, నన్ను కృతార్థుణ్ణి చెయ్యి. ఓ మురారి, నీకు మృక్కులు అర్పిస్తాను. నీ దర్శనం నా విషయంలో వృధా కాకుండుగాక. ఓ పరమేశ, అఖిల లోకేశ వంద్య సురేశ్వర, ఈశ్వర, నీకు నమస్కారము. నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు. ఇట్లు చేసినట్లయితే నన్ను కృతార్థుణ్ణి చేసినట్లవుతావు. నీకు దీని వలన ఏ కొరత రాదు. నీవు దయానిధివి, దాతవు. నేను దీనుడను, సంసారాంబుదిలో మునిగి ఉన్నాను. నిర్మలుడా ఈశ్వర, లోకంచే నమస్కరింపదగినవాడా మురారి, సంసార సముద్రంలో మునిగిన నన్ను ఉద్ధరించు. త్రైలోక్యనాథునికి నమస్కారము. త్రైలోక్యవాసివైన నీకు నమస్కారము. అనంతుడువు, ఆది కారణుడువు, సర్వవ్యాప్తివి, సృష్టికర్తవైన నీకు నమస్కారం. దయానిధి, హంసుడవు, హంసపతివి, పూర్ణ సస్తరూపుడవు, గుణాతీతుడవు, గురువువైన నీకు నమస్కారం. నిత్యానంద సముద్రమున నున్నవాడవు, స్వర్గాపవర్గ ప్రాప్తి కారణుడవు, సకల విధ భేదాలు లేనివాడవు, తేజస్వరూపుడవు, సజ్జనుల హృతలోజ దళములయందు లోపల నివసించు ఆత్మస్వరూపుడవు, సర్వేశ్వరుడవు, హరివి, శ్రీకృష్ణుడవైన నీకు నమస్కారం. సృష్టిస్థితి లయ కారణుడవు, వైకుంఠవాసుడవు, నీ పాదపద్మాలకు మ్రొక్కుతూ వినయంతో తరలించుకు ముందుకు వాల్చిన వ్యాసాదులు నిన్ను స్తుతించి నీ పాద పద్మములయందు భక్తి అనే నావనెక్కి పుట్టుక అనే సముద్రాన్ని దాటి ఆర్తి బోకార్చి తేజోమయుడవైన నిన్ను పొందారు. మానవులు అనేక విధాలుగా విన్నప్పటికీ ప్రత్యక్షానుమానాది తత్కశాస్త్ర వాక్యాలచే ఊహించియును, నానావిధ పురాణాలు ఆగమాలు పఠించును, పెక్కు శాస్త్రాలు విచారణ చేసియును నిన్ను తెలియలేరు. హరి, అందలి భక్తి వలన కలిగిన జ్ఞానముతో నీ పాద పద్మాలు చేరి నీ మీద భక్తి వలనే ఉత్తముడైన నిన్ను చూతురు. గజేంద్రుణ్ణి రక్షించావు, ప్రహ్లాదుణ్ణి కాపాడావు, మార్కండేయుణ్ణి, విభీషుణ్ణి, ఉద్ధవుణ్ణి పోషించావు. కీర్తి సంపదలతో విరాజిల్లువాడైన నీకు నమస్కరిస్తాను. నిన్నొక మారు తలంచినంత మాత్రాన సకల పాపాలు నశింపచేసే నీ పాద పద్మాలు పొందుతారు. అట్లి నీకు నమస్కారం. కేశవ, నీకు నమస్కారం. నారాయణ, నీకు నమస్కారం. ఓ విష్ణు, నీకు నమస్కారం. మధుసూదన, దేవ, మహేష, మహామతి, త్రివిశ్రమ, నిత్యవామన, నీకు నమస్కారం. శ్రీధర, నీకు వందనం. హృషికేశ, నమస్కారం. పద్మనాభ, నమస్కారం. దామోదర, నమస్కారం. సంకర్షణ, నమస్కారం. ఓ కరుణానిధి, నన్ను కాపాడు అని ప్రార్థించాడు.
ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించడం విన్న శ్రీమన్నారాయణుడు మందహాసముతో, ఓ జ్ఞానసిద్ధి, నీ స్తోత్రానికి సంతోషించాను, వరము కోరుకోమన్నాడు. భగవానుని ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి, మురారి, నా మీద దయ ఉంటే నాకు నీ పాదం ఇవ్వు, ఇంతకంటే నాకు కావలసిందేదీ లేదు అన్నాడు. అప్పుడు శ్రీహరి, నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది. నీకు మేలు కలిగే మాట ఒకటి చెబుతాను విను. కొందరు బుద్ధి లేక దురాచారాల్ని ఆశ్రయిస్తారు. వాళ్ల కొరకు పాపహరమును వేదోక్తమును అయిన వ్రతాన్ని ఒకదానిని నియమిస్తాను. నేను లక్ష్మీ సమేతముగా ఆషాఢ శుద్ధ దశమి నాడు క్షీరాబ్ది అందు శయనిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. ఈ 4 నెలలు యోగ నిద్రలో ఉంటాను. నన్నెవడైనా వ్రతాల చేతను దానాల చేతను పూజిస్తే వాని పాపాలన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది. నా స్తుతికి కారణమైన ఈ 4 నెలలలోనూ ఏ వ్రతమూ చేయలేనివాడు నరకాన్ని పొందుతాడు. నా ఆజ్ఞ ప్రకారం చాతుర్మాస్య వ్రతం చేయనివాడు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతాడు. నిద్ర, సోమరితనం, మొద్దుతనం, పుట్టడం, గిట్టడం, దుఃఖం మొదలైన వాటి వలన, లాభాల వలన కానీ, తక్కిన వాటి వలన కానీ నా భక్తులకు భయం లేదు. నా భక్తులెవరో, భక్తహీనులెవరో వారి భక్తిని పరీక్షించే నిమిత్తం నిద్రపోతూ ఉన్నట్లు నటిస్తాను. నా ఆజ్ఞ ఎవరు నెరవేరుస్తారో, నాకు ప్రియాన్ని ఎవరు కలిగిస్తారో వారు వాక్కాయ జన్మాలైన పాపాలన్నీ నశిస్తాయి. నీవు చేసిన స్తోత్రాన్ని 3 సంధ్యల్లోనూ పఠించేవానికి నా మీద దృఢమైన భక్తి కలుగుగాక, వాడు చిరకాల వైకుంఠ వాసించుగాక అని పలికి యోగనిద్రకు వెళ్ళిపోయాడు. ఓ మహామతి, ఈ శ్రీహరి కావ్యాన్ని నీకు చెప్పాను. ఈ చాతుర్మాసి వ్రతం అన్ని వ్రతాలలోనూ ఉత్తమమును, పావనమును, ఫలప్రదమును అయి ఉంది. మహాపాపిష్టులైన దుర్మాత్ములు కానీ, విష్ణుప్రియులైన సాధువులు కానీ చాతుర్మాస్యం రాగానే చాతుర్మాస్య వ్రతం ఆచరించాలి. 4 జాతుల వాళ్ళు, స్త్రీలు, పురుషులు, పుణ్యస్త్రీలు, విధవ స్త్రీలు, సన్యాసులు, వారు వీరు అనే భేదం లేకుండా విష్ణుప్రీతికి ఈ వ్రతాన్ని చేయాలి. చేయనివాడు 1,000,000 జన్మల వరకు సురాపావనం చేసిన పాపాన్ని పొందుతాడు. చేస్తే అనంత పుణ్యం లభిస్తుంది. జ్ఞానసిద్ధులంతా చాతుర్మాస్య వ్రతం చేసి పుణ్యలోకాలు పొందారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 19వ అధ్యాయం సంపూర్ణం.